టీశాట్ ప్రేక్షకులకు నమస్కారం. సో టీశాట్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి యొక్క ఎన్ఎంఎంఎస్ క్లాసులకు స్వాగతం. సో మనం ఈ తరగతిలో ప్లేయింగ్ విత్ నెంబర్స్ సంబంధించినటువంటి యొక్క సమస్యల గురించి చర్చించుకోవడం జరిగింది. గత తరగతిలో వాటికి సంబంధించినటువంటి యొక్క భావాలను మనము నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం మరికొన్ని ప్రశ్నలు మనం పరిశీలిద్దాం. విద్యార్థులు మీరు గమనిస్తున్నారా? ఇప్పుడు మరొకసారి చూడండి, మరొక ప్రశ్నని మనం గమనిద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 5. Of the following numbers are divisible by 2. This is the question. క్రింది వానిలో 2చే భాగించబడే సంఖ్య. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి 98, ఇక సెకండ్ ఆప్షన్ అంటే బి 99, సి 101, డి ఈజ్ 121. జాగ్రత్తగా గమనించండి విద్యార్థులు, 2 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్య ఏది దీంట్లో? ఏ, బి, సి, డిలలో 98, 99, 101, 121. జాగ్రత్తగా గమనిస్తూ చూడండి, ఈ 99 భాగించబడదండి, ఎందుకంటే 9 ఒకట్ల స్థానంలో ఉంది. 101 భాగించబడదు, 121 భాగించబడదు. ఇక్కడ ఏది భాగించబడుతుంది? 98. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇప్పుడు మనము మరొక ప్రశ్నకు వెళదాం. సో నౌ 6th ప్రాబ్లం. ఒక సంఖ్య 9చే భాగించబడితే అది క్రింది సంఖ్యతో కూడా భాగించబడుతుంది. ఓకే, చూడండి. ఇఫ్ ఏ నెంబర్ is divisible by 9, then it is also divisible by so option A 6, option B 7, option C 3, ఆప్షన్ డి 11. ఇది కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఒక సంఖ్య 9 చేత గనక భాగించబడితే అది తప్పనిసరిగా 3 చేత కూడా భాగించబడుతుందండి. కాబట్టి 9 చే భాగించబడే ప్రతి సంఖ్య 3 చేత భాగించబడుతుంది. ఎవ్రీ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 9 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. సి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో లెట్ us మూవ్ టు ద ఎట్ అనదర్ క్వశ్చన్. మరొక ప్రశ్నకు వెళదాం మనం. సో 7th ప్రశ్న, 7వ ప్రశ్న చూడండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ ద 3-digit number 24x is divisible by 9, then the value of x so that means we mean to say that's a possible value of x. అంటే 2, 4x అనే మూడంకెల సంఖ్య
9 చే భాగించబడితే 9 చే భాగించబడితే x యొక్క విలువ అంటే వీలైన విలువ, పాసిబుల్ వాల్యూ ఆఫ్ x. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 2. సో విద్యార్థులు మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మనం ఎప్పుడైనా సరే పోటీ పరీక్షలో మనం ప్రశ్నలు సాధించేటప్పుడు మనం మొట్టమొదట ఆన్సర్ల ద్వారా కూడా చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే x స్థానంలో 3, 7, 1, 2 ప్రతిక్షేపించుకొని మనం 9 యొక్క భాగహారం యొక్క నియమాన్ని గనక మనం పరిశీలించినట్లయితే దాని ప్రకారం మనం ఇప్పుడు x విలువ చాలా సులభంగా కనుక్కోవచ్చు. అంటే విద్యార్థులు ఒక విషయం గమనించండి, 9 చేత భాగించబడాలంటే ఆ 3 అంకెల మొత్తం కూడా డిజిటల్ సమ్ కూడా 9తో డివిజిబుల్ కావాలి. ఫస్ట్ ఆ రూల్ రాసుకోండి. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము ఈ 2, 4x అనే సంఖ్య 2, 4x 2 + 4 + x చేయండి. అంటే ఎంతండి వచ్చేది మనకి? ఇప్పుడు దీన్ని 6 + xగా రాసుకోవచ్చు. ఇప్పుడు x స్థానంలో ఆన్సర్లు ప్రతిక్షేపించుకుంటూ పోండి. ఫస్ట్ మనం ఏ ఆప్షన్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే x స్థానంలో 3 ప్రతిక్షేపిద్దాం. అంటే 6 + 3. 6 + 3 అంటే చూడండి ఎంత వస్తుంది? 9. ఇప్పుడు ఈ 9 అనేది 9/9 చేస్తే 9 1 9 0. ఇది డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో x = 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. x = 3. ఒకసారి గమనించండి, ఇక్కడ 7 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు బి ఆప్షన్ తీసుకున్నట్లయితే 6 + 7 13 డివిజిబుల్ కాదు. ఓకే, సి ఆప్షన్ తీసుకోండి, 6 + 1 7 7 9తో డివిజిబుల్ కాదు. డి ఆప్షన్ 6 + 2 8 డివిజిబుల్ కాదు. ఇలా క్లియర్గా మనము ఆప్షన్స్ నుంచి మనము ఆన్సర్ రాబట్టవచ్చు. ఇలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతే మనకు ఎగ్జామినేషన్లో చాలా మంచి ర్యాంక్ వస్తుంది, మనకు స్కాలర్షిప్ కూడా సులభంగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మరొక ప్రశ్నను గమని, ద నెంబర్ 2146587 is divisible by 2146587 అనే సంఖ్యను భాగించే సంఖ్య, అంటే నిశ్శేషంగా భాగించే సంఖ్య. సో ఇక్కడ 7, బి 3, సి 11, డి 13. సో ఫస్ట్ ఇలాంటి పెద్ద సంఖ్య ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే డిజిటల్ సమ్ కనుక్కోండి, అంకమూలము కనుక్కోండి. అంటే సంఖ్యల మొత్తం కనుక్కొని దాన్ని 3తో కానీ 9తో కానీ భాగాహారం చేయండి. ఇక్కడ 9 లేదు కాబట్టి 3తో భాగాహారం చేయండి. 3తో భాగించబడితే ఆ సంఖ్య 3 చేత భాగించబడే సంఖ్య అవుతుంది. సరే, ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఈ సంఖ్యలోని అంకెల మొత్తం కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. 2 + 1 + 4 + 6 + 5 + 8 + 7 ఎంత వస్తుందండి? జాగ్రత్తగా గమనించండి. 2 + 1 3, 3 + 4 7, 7 + 6 13, 13 + 5 18, 18 + 8 is 26, 26 + 7 33. సో 33ని మనం ఎలా రాయొచ్చండి? 11 × 3. అంటే ఇప్పుడు 33ని మనము 3తో డివైడ్ చేసినట్లయితే మనకు 3 11 33 వస్తుంది. అంటే ఇది నిశ్శేషంగా 3 చేత భాగించబడుతుంది కాబట్టి ఈ సంఖ్య తప్పనిసరిగా 3 చేత భాగించబడాలి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్. అర్థమైంది అనుకుంటాను మీకు. సరే, ఇప్పుడు మనము మరొక ప్రశ్నను పరిశీలిద్దాం. 9th క్వశ్చన్. ద నెంబర్ 15287 is divisible by 15 అనే సంఖ్య నిశ్శేషముగా భాగించే
సంఖ్య. అంటే ఏ సంఖ్య చేత 15,287 భాగించబడుతుంది. ఇప్పుడు ఆన్సర్స్ రాసుకోండి. ఏ 3, బి 7, సి 9, నెక్స్ట్ డి 11. సరే, ఫస్ట్ మొట్టమొదట మనం ఇక్కడ డిజిటల్ సమ్ అంకమూలం కనుక్కొని చూద్దాం. 1 + 5 + 2 + 8 + 7. చూడండి, కూడితే ఎంత వస్తుందండి? 8 + 7 15 + 2 17 22 23. సో 23, రైట్. 23 వచ్చిందండి. 23 మనకు 9 చేత భాగించబడదు, 3 చేత భాగించబడదు. కాబట్టి ఇప్పుడు ఒకసారి మనము 11 చేత భాగించబడుతుందా ప్రయత్నం చేయాలి. ఎలా అంటే చూడండి, ఇప్పుడు 1 5 2 8 7. ఇక్కడ ఫస్ట్ మొట్టమొదట ఏంటంటే ఇవి 1 బేసి స్థానము, ఇది బేసి స్థానము, ఇది బేసి స్థానము, ఇది సరి స్థానము. 7 + 2 + 1 చేయండి, దిస్ ఈస్ 10 వస్తుంది. 13. 5 + 8 ఈస్ 13. ఇప్పుడు 13 - 10 చేయండి, 3 వస్తుంది. ఈ 3 అనేది 11 చేత భాగించబడదు. కాబట్టి 11 కాదు, 3 కాదు, 9 కాదు. అంటే ఆన్సర్ బి. బి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో అది 7 చేత నిశేషంగా భాగించబడుతుంది. అంటే యాక్చువల్గా 7 చే భాగించబడేటువంటి నియమం ఉన్నది, కానీ ఆ నియమం చాలా మనకు ఎంసీక్యూస్ చేసేటప్పుడు అది మనకు ఇక్కడ మనకు టైం మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనం సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆప్షన్స్ ద్వారా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్ మనము 10th క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూస్ ఆఫ్ A, B, the values of A, B in the following. సో ఇవి పజిల్స్కి సంబంధించినటువంటి ప్రశ్న. 2A + 3B ఈ రెండు యాడ్ చేస్తే B1 వస్తుంది. అంటే చూడండి, ఈ క్రింది వానిలో మనకు ఈ క్రింది యొక్క సంకలనములో A, B యొక్క విలువలు. ఇక్కడ ఆప్షన్స్ రాద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 5, 6, A5, B6, బి ఆప్షన్ 5, 5, సి ఆప్షన్ 6, 5, సో డి ఆప్షన్ 6, 6. మీరు ఈ ప్రశ్న సాధించడానికి ఆప్షన్స్ యొక్క ఉపయోగమే తీసుకోండి. ఆ స్ట్రాటజీ ఫాలో చేస్తే మనకు టైం సేవ్ అవుతుంది. మనము నిమిషానికి ఒక ప్రశ్న చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని మనం సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఏ బిట్ తీసుకుంటాను. దాంట్లో A = 5, B = 6 తీసుకొని ఈ అడిషన్ను పరిశీలిస్తాను. 2A అంటే ఏ స్థానంలో ఇక్కడ 5 రాయండి, 25. ఇక్కడ B స్థానంలో 6 రాయండి, 36. ఒకసారి యాడ్ చేసి చూడండి. 5 + 6 ఎంతండి? 11 కదా. ఇక్కడ 1 క్యారీ అవుతుంది. 3 + 2 5 + 1 6. అంటే చూడండి, ఇక్కడ మనకి ఏంది? B. యాక్చువల్గా ఇక్కడ B అంటే ఇక్కడ కూడా B రావాలి. B 6 కాబట్టి ఇక్కడ 6 వచ్చింది, 6 వచ్చింది. సో ఏ వాల్యూనే సాటిస్ఫై చేసింది. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ అర్థం ఏంటి? A = 5, B = 6 అనేది ఇప్పుడు ఈ యొక్క సంకలనాన్ని అడిషన్ను సాటిస్ఫై చేస్తుంది. రైట్. సో మరొక ప్రశ్న చూద్దాం. ఇప్పుడు మనం మరొక ప్రశ్న చూద్దాం. నెక్స్ట్, the values of A, B, the values of A, B in the following. క్రింది వానిలో A, Bలు AB × 2 అంటే AB అనేటువంటి సంఖ్యను 2 చేత భాగించడం వల్ల మనకు B 0 2 అని వస్తుంది. అయితే నెక్స్ట్ ఏ విలువ B విలువ ఎంత అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ 5, 1, B is 5, 5, C 1, 1, D 1, 5. ఫస్ట్ జాగ్రత్తగా మీరు ప్రశ్నను నోట్ చేసుకోండి. మీ నోట్ పుస్తకంలో చేయడానికి మీ సొంతంగా ప్రయత్నం చేయండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వెరిఫికేషన్ మెథడ్ అంటారు దీన్ని. ఆప్షన్స్ ప్రకారం వెళతాం. మనం చూద్దాం ఒకసారి.
అంటే ఇక్కడ ఆప్షన్ ఏ తీసుకొని A ఈజ్ ఈక్వల్ టు 5, B ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి. అంటే AB స్థానంలో మనం ఏం రాసుకోవచ్చు, 51 ఇంటూ 2. ఒకసారి పరిశీలిద్దాం. 2 1 జ 2, 2 5 జ 10. చూడండి ఇక్కడ ఏం రావాలి మనకు, ఇక్కడ B ఏముందో ఇక్కడ కూడా B అదే రావాలి. అంటే ఇక్కడ B ఎంత ఉంది, 1. ఎస్, ఇక్కడ కూడా 1 వచ్చింది. అంటే ఫస్ట్ ఆప్షనే సాటిస్ఫై చేసింది. సో A ఈజ్ ద రైట్ ఆప్షన్. A ఈజ్ ద రైట్ ఆప్షన్. చూడండి మనకి ఈ విధంగా స్ట్రాటజీ కనుక ఫాలో అయినట్లయితే చాలా సులభంగా ప్రశ్నలు సాధించవచ్చు. విద్యార్థులు మీరు ఇలాంటి టెక్నిక్స్ మీరు పోటీ పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరొక ప్రశ్నను గమనిద్దాం. A ఈజ్ ఏ డిజిట్. A ఈజ్ ఏ డిజిట్ అండ్ 3A15 is a multiple of 9. Is a multiple of 9. Multiple of 9. What do you mean by multiple? Just think for a while. So which can be the values of A? The values of A. The values of A. A అనేది ఒక అంకె మరియు 3A15 అనే సంఖ్య 9 యొక్క గుణిజము అయితే A యొక్క 1 minute. Right. A యొక్క సాధ్యమైన విలువలు, సాధ్యపడే విలువలు. సో పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ A. ఆప్షన్ ఏ చూడండి, 1 or 9, B 0 or 8, C 0 or 7, D 0 or 9. ఇప్పుడు మనము ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మల్టిపుల్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇక్కడ గుణిజం అనేటువంటి ఒక భావన వచ్చింది. సో మల్టిపుల్ అంటే 9 చేత భాగించబడే సంఖ్యలను వాటిని మల్టిపుల్ అంటారు. 9 యొక్క గుణిజాలు ప్రతిదీ కూడా 9 చేత భాగించబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 షుడ్ బి అప్లైడ్ హియర్. అంటే 9 యొక్క భాగాహార నియమాన్ని ఉపయోగించాలి. మనకు తెలుసు ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే అంకమూలం కనుక్కోవాలి, డిజిటల్ సమ్ కనుక్కోవాలి. సో దిస్ ఈస్ యాక్చువల్లీ 3A15. సో 3 + A + 1 + 5 చేయండి. ఇప్పుడు ఎంత వస్తుందండి, ఇక్కడ 5 + 1 6, 6 + 3 9, 9 + A. అంటే ఇక్కడ A ప్లేస్లో ఫస్ట్ మనం ఆప్షన్ ఏకి వెళదాం. ఈ 9 + A అనేది 9 చేత భాగించబడాలి. కాబట్టి ఫస్ట్ మనం 9 + 1 పెట్టామనుకోండి 10 వస్తుంది, భాగించబడదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్. దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అని కూడా అంటారండి. ఇప్పుడు ఇక B వెళ్దాం. సో 9 + 0, ఎస్ 9 డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ పక్కకి ఏముంది, 8 ఉంది. 9 + 8 17 భాగించబడదు. కాబట్టి B కూడా ఆప్షన్ ఎలిమినేట్ చేశాము. C ఆప్షన్కి వెళ్దాం. సో 9 + 0 9, ఇది భాగించబడుతుంది. కానీ రెండవది 7 తీసుకుందాం. 9 + 7 16, 16 అనేది 9 యొక్క గుణిజము కాదు. 9 1 జ 9, 9 2 జ 18. గమనిస్తున్నారా, 9 టేబుల్ కాదు. కాబట్టి C ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయింది. ఇప్పుడు D ఆప్షన్ చూద్దాము. ఇప్పుడు 9 + 0 9, ఎస్ డివిజిబుల్ అవుతుంది. 9 1 9. ఇప్పుడు 9 + 9 అంటే 18. సో ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి D ఈజ్ ద రైట్ ఆప్షన్. కాబట్టి Aకి సాధ్యమైనటువంటి యొక్క విలువలు ఏంటంటే 0 ఉండొచ్చు లేదా 9 ఉండవచ్చు. గమనించారా? సో మరొక ప్రశ్నను గమనిద్దాం. సో 13th question. రైట్. The values of A and B
the values of A and B in 4A plus 1 5 is equal to B2 is అంటే ఏ కామా యొక్క విలువలు ఇప్పుడు 4A plus 1 5 is equal to B2 అయితే ఇప్పుడు ఏ కామా విలువలు ఏముంటే మనకు సాధ్యపడుతుందో ఆ విలువలు చూద్దాం. ఇప్పుడు మనకు నెక్స్ట్ చూడండి, ఆప్షన్ ఏ is 7,6, ఆప్షన్ బి 7,9, ఆప్షన్ సి 7,5, ఆప్షన్ డి 7,4. సో ఇప్పుడు మనం మన స్ట్రాటజీ ఫాలో అవుతాం. ఏంటండి? సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే ఏ తీసుకుందాం. ఇప్పుడు మనం 4 7 1 5 యాడ్ చేసి చూద్దాం. అంటే ఇక్కడ ఏ వాల్యూ మనకు 7 అని తెలుసు, బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. 7 + 5 12 అవుతుంది. ఇక్కడ 1 క్యారీ చేస్తాం, 6 వచ్చింది. చూడండి ఇక్కడ 6 అంటే యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందండి, ఇది మనం కంపేర్ చేస్తే ఇది 4A, గమనించండి ఇది 4A, ఇది 1 5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చింది B2. ఇది సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా మనం సాధించవచ్చు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనము మరొక ప్రశ్న చూద్దాం. ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 natural numbers is మొదటి 5 సహజ సంఖ్యల యొక్క మొత్తము. ఇది యాక్చువల్గా ఒక సిరీస్ అండి, ఒక శ్రేణి వస్తుంది. ఆ శ్రేణిలో ఉన్నటువంటి పదాల మొత్తం కనుక్కోవాలి. ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 నేచురల్ నెంబర్స్, మొదటి 5 సహజ సంఖ్యల మొత్తానికి. ఆప్షన్స్ ఉంటాయండి, పర్వాలేదు. సరే, మనం ఆప్షన్స్ లేకుండా కూడా దీన్ని మనం పరిశీలించి చూద్దాం. ఇప్పుడు మనం విద్యార్థులు ఒకసారి గమనించండి, దీన్ని మనం ప్యాటర్న్ ప్రకారం డెవలప్ చేసుకోవచ్చు. ఎలా అంటే 1 అంటే 1 రాసుకోవచ్చు. 1 + 2 ఉందనుకోండి 3, 1 + 2 + 3 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనము 6 రాయొచ్చు. 1 + 2 + 3 + 4 అంటే చూడండి 7 9 10గా రాసుకోవచ్చు. అంటే జాగ్రత్తగా గమనిస్తే చూడండి, దీని ఇక్కడ ఏమవుతుందండి, దీన్ని మనము ఎలా రాయొచ్చు అంటే 2 × 1, సో దిస్ ఇస్ 2 + 1 3, 3/2, 2 క్యాన్సిల్ చేస్తే 2 వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు అంటే 3 × 4/2 అంటే ఇక్కడ మనకు వచ్చేది 6 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి 4 × 5/2 అంటే 2 1 2 10 వస్తుంది. అంటే ఇప్పుడు మనము ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 నేచురల్ నెంబర్స్ అడిగాను అనుకోండి, చాలా సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే మొత్తము రాయడానికి బదులు, అంటే జనరల్గా మనకు ఇక్కడ వచ్చేవి ఏంటంటే 1 + 2 + 3 + 4 + 5 అడిగింది అనుకోండి. ఇప్పుడు ఈ 5 తీసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే 5 × దాని తర్వాత సంఖ్య వచ్చేది ద నెక్స్ట్ నెంబర్ అంటే 5 + 1 6/2గా రాయండి. సో 2 1 2 3 ఆన్సర్ ఈజ్ 15 అండి. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్నే మనం ఏమంటారంటే ప్యాట్రన్, ఒక అమరిక. ఇలాంటి అమరికను గమనిస్తూ మనం ఈ సమస్యను మనం సాధించడానికి అవకాశం ఉంది. సో మరొక సమస్యను మనం సాధిద్దాం. ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 నేచురల్ నెంబర్స్, మొదటి 10 సహజ సంఖ్యల మొత్తము. ఓకే, గమనించారా? ఎలా చేయగలరు ఒకసారి ఊహించండి. అంటే ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే ఒకసారి చూడండి, 1 + 2 + 3 + and so on +10 up to 10. అంటే దీన్ని ఎలా రాస్తామండి మనం? ఫస్ట్ 10 × 10 + 1 11/2 అంటే 2 1 2 5 అంటే మనకి ఎంత వస్తుందండి? 55 వస్తుంది. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్ టు యూ, రైట్?
ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం. The sum of the first n natural numbers. ఇప్పుడు నెంబర్ బదులు ఒక సంఖ్య ఏదైనా తీసుకుందాం. n natural numbers. n natural numbers is మొదటి n సహజ సంఖ్యల మొత్తము. సో ఎంత రాయొచ్చండి? ఇప్పుడు మనం దీన్ని ఏమంటారంటే దిస్ ఇస్ కాల్డ్ ఫార్ములేషన్ అంటారు, సూత్రీకరణ అంటారు. మనకు సూత్రం తయారవుతుందండి. ఎలా అంటే చూడండి, బ్యూటిఫుల్ ఫార్ములా, విల్ గెట్ ఇట్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫార్ములా. 1 + 2 + 3 + డాష్ డాష్ దిస్ ఈస్ n టైమ్స్, అంటే n సార్లు ఉంటాయి అనుకోండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు n టైమ్స్ n + 1/2. ఇది ఫార్ములా, రైట్. ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ అంటే n టైమ్స్ n + 1/2. మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటంటే n × n + 1/2. రైట్. ఇప్పుడు మరొక ప్రశ్నను మనము గమనిద్దాం. ఇప్పుడు ఇలా అడిగాడు అనుకోండి, మీరు ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు 5 + 6 + 7 + డాష్ డాష్ + 90 అడిగాడు అనుకోండి. ఈ సమ్ ఎంత? అంటే జనరల్గా మనం టైం వేస్ట్ చేయం కదండి. దీన్ని ఎలా చేయాలో ఒకసారి మనం పరిశీలిద్దాం. మీకు చాలా సులభమైనటువంటి పద్ధతి చెప్తాను. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? ఎక్కడి నుంచి బిగిన్ అయింది? 5 నుంచి స్టార్ట్ అయింది. అంటే అంత మునుపు ఇంకా ఎన్ని నేచురల్ నెంబర్స్ ఉన్నాయి మనకు? 1 2 3 4 ఉన్నాయి. వాటిని యాడ్ చేయండి, సబ్స్ట్రాక్ట్ చేయండి. అంటే ఈ సిరీస్ను మనం 2 టైప్స్ రాద్దాం. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + డాష్ డాష్ + 90. సో -1 + 2 + 3 + 4 రాయండి. అంటే సో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇది మొదటి 90 సహజ సంఖ్యల మొత్తము. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 100 నేచురల్ నెంబర్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 4 నేచురల్ నెంబర్స్. అంటే ఏం రాసుకోవచ్చు అండి? ఇది 90 × 91/2 -4 × 4 + 1 is 5/2. అంటే ఇది 45 వస్తుంది. సో దిస్ ఈజ్ 2 1 2, అంటే 45 × 91 -10. దీన్ని సూక్ష్మీకరించి చేయడానికి ప్రయత్నం చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో మనం ఇంతవరకు ఏంటంటే మనం ప్లేయింగ్ విత్ నెంబర్స్ సంబంధించినటువంటి యొక్క అంశాలను చాలా కూలంకషంగా చర్చించుకొని వాటికి సంబంధించిన యొక్క సమస్యలు మనం సాధించడం జరిగింది. కాబట్టి ఇలాంటి మరికొన్ని సమస్యలు కూడా మీరు మీ పుస్తకంలో ఉన్నటువంటి ఒకటిని మరొకసారి చెప్తాను. సో మనం ఇంతవరకు ప్లేయింగ్ విత్ నెంబర్స్ సంబంధించినటువంటి యొక్క కాన్సెప్ట్స్ అంటే భావనల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా వాటిపైన కొన్ని సమస్యలు సాధించడానికి ప్రయత్నం చేశాము. కాబట్టి మరికొన్ని సమస్యలను మీరు మీ యొక్క పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి వాటిని ద్వారా మీ ఉపాధ్యాయులతో చర్చించి మీరు వాటిని సాధించడానికి మీరు ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఎన్ఎంఎంఎస్లో వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు సాధించడానికి మీకు మంచి యొక్క జ్ఞానం పొందుతారు మీరు. కాబట్టి దీన్ని మీరు సొంతంగా చేయడానికి ప్రయత్నం చేయండి. సో తిరిగి మరొక పాఠంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.